నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నామినేషన్లలో అందరికీ తెలిసిపోయింది. బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అని. ఎందుకంటే అతన్ని టార్గెట్ చేసి, ఒక్కని చేసి అక్కడున్న హౌస్ మెంబర్స్ అందరూ అతని మీద ఏమంటారు మన యుద్ధంలాగా ప్రకటించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అమర్‌దీప్ కొంచెం బాగా ఓవర్ రియాక్ట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రైతుని అడ్డం పెట్టుకొని వచ్చినవు, బాగా స్ట్రాటజీ చూపిస్తున్నావు అది చెప్పి అది అని చెప్పి పల్లవి ప్రశాంత్ గారికి బాగా అది చేసినారు. ఒక్క విషయం భయ్య, అమర్‌దీప్ భయ్య నువ్వు బీటెక్ స్టూడెంట్, నేను బీటెక్ స్టూడెంట్‌ని, మా బీటెక్ నుంచి ఎంతోమంది చచ్చిపోయారు. అవు భయ్య, పల్లవి ప్రశాంత్ అనేటి ఆయన ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సరే ఆయన అడుక్కొని రావచ్చు, అంతా పక్కన పెట్టండి. ఆడుకొని వచ్చిండు, రైతు సింపతి చూపిస్తాడు. వాడు రైతురా భయ్, రైతు సింపతి చూపించకపోతే ఏం చేస్తాడు? ప్రతి ఒక్క రైతు కూడా వానికి సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడు. గుర్తుపెట్టుకొని అమర్‌దీప్ భయ్య రైతును అడ్డం పెట్టుకుని అని చెప్పి మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా వాడు వచ్చింది రైతు స్థాయి నుంచి, రైతును అడ్డం పెట్టుకున్నాడు కాదు. నీకు రైతు గురించి ఏం తెలుసు అసలు? మాట్లాడితే బీటెక్ స్టూడెంట్ చచ్చిపోయారు, తిండి లేక చచ్చిపోయారు అది చెప్పని మాట్లాడుతున్నావు. ఒక్కసారి చరిత్ర చూసుకో. దేశంలో రాష్ట్ర